నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఇసుక వాహనం యాప్ ఆవిష్కరణ. ఖమ్మం జిల్లాలో ఇసుక సరఫరాను మరింత పారదర్శకం చేసేందుకు రూపొందించిన మన ఇసుక వాహనం మొబైల్ యాప్ను కలెక్టరేట్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుందని, వినియోగదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇసుక డెలివరీ చేస్తారని వివరించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ను సిపిఎం ప్రతినిధి బృందం కలిసి రబీ సీజన్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని వినతి పత్రం అందజేసింది. జిల్లాలో పంట కోతలు జరుగుతున్నప్పటికీ కేంద్రాలు లేక రైతులు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. మధ్యవర్తుల దోపిడీతో నష్టాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్దతు ధరలతో కొనుగోలు, గోనె సంచుల రవాణా సదుపాయాలు కల్పించాలని కోరారు. స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు. ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరిగే ఈ పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. కంఠమహేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన. చింతకాని మండలం చిన్నమండవలో కంఠమహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మడిపల్లి భాస్కర్ గౌడ్ భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణం గ్రామంలో ఆధ్యాత్మికతను పెంపొందించడమే కాకుండా అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు. వైరా మండలంలో కాణిపాకం గ్యాస్ ఏజెన్సీని జిల్లా పౌర సరఫరాల అధికారి తనిఖీ చేశారు. ఏజెన్సీ నిర్వహణలో లోపాల వల్ల వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అధికారి గుర్తించారు. స్పందించిన ఆయన ఐఓసీఎల్ సేల్స్ అధికారితో మాట్లాడి ఇతర ఏజెన్సీల ద్వారా సరఫరాను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సేవలు అందించాలని స్పష్టం చేశారు. వైభవంగా దొంగల దోపు ఉత్సవం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి వసంత పక్ష ప్రయుక్త నవహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి దొంగల దోపు ఉత్సవాన్ని కండ్ల పండుగగా నిర్వహించారు. తిరువీధి సేవల్లో ఉన్న స్వామివారిని అటవీ మార్గంలో దొంగలు అడ్డగించి సొమ్ము దోచుకెళ్లడం, అనంతరం ఆయన మహిమను గుర్తించి శరణు వేడడం వంటి ఘట్టాలను అర్చకులు శాస్త్రోత్తకంగా ప్రదర్శించారు. ఈ విశిష్ట వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హాస్టల్ నుంచి వెళ్తున్న టాటా ఏసీ దగ్ధం. కూసుమంచి గురుకుల హాస్టల్ నుంచి కుమారుడిని తీసుకువస్తుండగా జీల చెరువు వద్ద టాటా ఏసీ వాహనంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ కుర్రా సైదులు, అతడి కుమారుడు సమయస్ఫూర్తితో వాహనం నుంచి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తండ్రి కొడుకులు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రసంగాలు, నేరాల నిరోధ చట్టం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, విద్వేషపూరిత ప్రసంగాలు, మహిళలు, వారి కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధ చట్టం 2026 కీలకమని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని ఆమె కోరారు. పొగాకు బేరన్ దగ్ధం. అశ్వారావుపేట మండలంలోని నల్లబాడులో అగ్ని ప్రమాదం సంభవించింది. రైతు వద్దిరాజు నరసింహరాజుకు చెందిన పొగాకు బేరన్లో బాదులు విరిగి పొయ్యి మీద పడడంతో మంటలు చెలరేగి బేరన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. తమను పొగాకు బోర్డు అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. సింగరేణి కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ చేపట్టిన కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హెడ్ ఆఫీస్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి తరలిస్తుండగా పోలీసు వాహనానికి అడ్డుపడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిమాలయాలపై వైసీపీ జెండా. బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన మురళి వైసీపీ అధినేత జగన్పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా హిమాలయ పర్వతాలు ఎక్కి కఠిన పరిస్థితుల్లో వైసీపీ జెండా ఎగురవేసి జై జగన్ అంటూ తన అభిమానాన్ని వ్యక్తపరిచాడు. మురళి సాహసాన్ని చూసి పలువురు అభినందించారు.